తెలంగాణ పారిశ్రామిక భవిష్యత్తుకు సంబంధించి ఓ కీలకమైన అవకాశాన్ని ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చేర్యాలపల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్ని మరింత పటిష్టం చేయటం ఎలా, రిస్కుల నుంచి కాపాడి గ్లోబల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా మార్చి దాని ప్రొడక్టివిటీని ఎలా పెంచవచ్చో వివరించే ఒక పవర్ఫుల్ డ్యూయల్ ఇంజిన్ ఫ్రేమ్వర్క్ని ఇప్పుడు మనం ఎనలైజ్ చేద్దాం. సరే, మన ప్రగతికి పునాది ఎక్కడుంది? ఎక్కడో లేదు, మన కళ్ల ముందే ఉంది. తెలంగాణ అంతటా చూడండి, ప్రభుత్వ ఆధీనంలో ఎంతో విలువైన భూమి, మౌలిక సదుపాయాలు అన్నీ ఖాళీగా పడివున్నాయి. మనం వీటిని కేవలం ఖాళీ స్థలాలుగా చూస్తే సరిపోదు. మన పారిశ్రామిక భవిష్యత్తుకు ఇదే పునాది. నిజానికి ఈ నిద్రాణమైన ఆస్తుల్లోనే మనకు కావలసిన అసలైన అవకాశం దాగి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నది మామూలు మోడల్ కాదు, ఇదొక శక్తివంతమైన ఎకనామిక్ ఫ్లైవీల్. అంటే ఖాళీగా ఉన్న ఆస్తులను తెలంగాణ గ్లోబల్ ఎక్స్పోర్ట్ ఎకానమీకి ఒక మూల స్తంభంగా ఎలా మార్చవచ్చో ఇది చూపిస్తుంది. అంచనాలు ఒక్కసారి చూడండి. ఏటా 2,000 కోట్ల రూపాయల ఎగుమతి విలువ, సుమారుగా 50,000 ఉద్యోగాలు. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, తెలంగాణ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసే ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇంత పెద్ద అవకాశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి దాని కేంద్రం ఎక్కడుంది? అది చేర్యాలపల్లి క్లస్టర్. ఇక్కడ 400కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయి. అవి సాధారణమైనవి కావు, హై వాల్యూ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో పనిచేస్తున్నవి. ప్రస్తుతం ఇదొక లోకల్ పవర్ హౌస్, కానీ సరైన సపోర్ట్ ఇస్తే ఇది గ్లోబల్ సప్లై చైన్లో ఒక కీలకమైన భాగంగా మారగలదు. అయితే ఇక్కడే ఓ చిక్కుంది. ఇంత గొప్ప పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఈ పరిశ్రమలన్నీ ఒకే బలహీనమైన గొలుసుతో ముడిపడున్నాయి. అవేంటంటే ఆపరేషనల్ రిస్కులు, ఫైనాన్షియల్ రిస్కులు, ఇంకా కంప్లయన్స్ రిస్కులు. ఈ 3 ప్రమాదాలు కలిసి వారి గ్లోబల్ ఎదుగుదలకు పెద్ద అడ్డుగోడలా నిలుస్తున్నాయి. ఈ చిత్రం మొత్తం కథను చాలా స్పష్టంగా చెబుతుంది. చూడండి, ఎడమవైపు ఎక్స్పోర్ట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎదగాలనే బలమైన ఆశయం కనిపిస్తోంది. కాని కుడివైపు చూడండి, ఆ ఎదుగుదలను ఆపిస్తున్న బేసిక్ ఆపరేషనల్ రిస్కులు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో అదే మనం పరిష్కరించాల్సిన అసలు సమస్య. రిస్క్ అనేది ఎంత ప్రమాదకరమో ఇక్కడ చూడండి. దీన్నే డామినో ఎఫెక్ట్ అంటాం. ఒకే ఒక్క చిన్న సంఘటన, అది ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేదా ఒక మెషినరీ బ్రేక్డౌన్ కావచ్చు, అది మొత్తం క్లస్టర్లోని కార్యకలాపాలన్నింటినీ ఎలా స్తంభింపజేస్తుందో ఇది చూపిస్తుంది. అంటే ఏదైనా జరిగిన తర్వాత స్పందించే విధానమనేది మొత్తం సిస్టమ్నే ప్రమాదంలోకి నెడుతుంది. అసలు సమస్య మూలమిదే. ప్రస్తుతం చేర్యాలపల్లిలో ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యూహంలా కాకుండా ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నట్టు ఒక ఫార్మాలిటీలా ఉంది. సరైన అడ్వైజరీ సపోర్ట్ లేకుండా ఇన్సూరెన్స్ కొనడం వల్ల వాళ్ల బ్యాలెన్స్ షీట్లు, ఆపరేషన్సు ఎప్పుడూ రిస్క్లోనే ఉంటాయి. ఇది నిజమైన రక్షణ కాదు, కేవలం ఓ కాగితం అంతే. ఇంత కాంప్లెక్స్ సమస్యకి సొల్యూషన్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి కదా. అందుకే ఈ డ్యూయల్ ఇంజిన్ ఫ్రేమ్వర్క్ను ప్రపోజ్ చేస్తున్నాం. ఇందులో ఒక ఇంజినేమో ఫౌండేషన్ను రిస్క్ ఫ్రీ చేస్తుంది, రెండో ఇంజినేమో గ్లోబల్ లెవెల్కి ఎదగడానికి పవర్ ఇస్తుంది. ఈ రెండూ ఒకదానికొకటి కనెక్ట్ అయి పనిచేయడమే దీని స్పెషాలిటీ. మొదటిది ఫౌండేషన్ ఇంజిన్. దీని మెయిన్ టార్గెట్ ఒక స్ట్రాంగ్, రిస్క్ ఫ్రీ పునాదిని నిర్మించడం. అంటే కేవలం ఇన్సూరెన్స్ పత్రాలు కొనడం ఆపేసి ముందు జాగ్రత్తతో కూడిన స్ట్రాటజిక్ అడ్వైజరీ మోడల్కి మారడం. దీనివల్ల కంపెనీ బ్యాలెన్స్ షీట్ సేఫ్గా ఉంటుంది, వర్క్ ఫోర్స్ సెక్యూర్గా ఉంటారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆపరేషన్స్కి ఎలాంటి అంతరాయం ఉండదు. ఈ పునాదిని 3 సింపుల్ స్టెప్స్లో నిర్మిస్తాం. ఫస్ట్, అవేర్నెస్, అంటే రిస్క్లను ఎలా గుర్తించాలో నేర్పించటం. సెకండ్, ప్రొటెక్షన్, అంటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కస్టమ్ గ్రూప్ పాలసీల ద్వారా సేఫ్టీ గ్యాప్స్ని ఫిల్ చేయడం. థర్డ్, ప్రొడక్టివిటీ, ఎందుకంటే సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడే ఎంప్లాయీ మారల్, ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. పునాది స్ట్రాంగ్ అయ్యాక రెండో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అదే స్కేలింగ్ ఇంజిన్. ఇదేం చేస్తుందంటే ఆల్రెడీ స్టేబుల్గా ఉన్న ఎంఎస్ఎంఈలను కాంపిటేటివ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్గా మారుస్తుంది. ఎలా అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే WTO ఫ్రేమ్వర్క్లకు అనుగుణంగా వారిని రెడీ చేసి గ్లోబల్ మార్కెట్లలోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ అందరికీ ఒకే మంత్రం లాంటిది కాదు. ఇది ప్రతి రంగానికి వేర్వేరుగా పనిచేస్తుంది. ఉదాహరణకి ఇంజనీరింగ్ క్లస్టర్లో మిషనరీ, ఫైర్ రిస్క్, వర్క్మెన్ ప్రొటెక్షన్ లాంటి వాటిపై ఫోకస్ పెడితే, ఫార్మా క్లస్టర్లో మాత్రం లయబిలిటీ, కాంప్లయన్స్, బిజినెస్ షట్డౌన్ కాకుండా చూసుకోవడం వంటి వాటిపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఇదంతా కేవలం థీరీ కాదు, ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన సక్సెస్.
హెక్ట్రా ఎన్విరో సిస్టమ్స్తో చేసిన పైలట్ ప్రాజెక్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్లు రిస్కులతో నిండిన పాత పద్ధతుల నుంచి డేటా ఆధారిత ప్రొయాక్టివ్ ప్రొటెక్షన్కి సక్సెస్ఫుల్గా మారారు. రిజల్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ పైలట్ సక్సెస్ ఆధారంగా ఇప్పుడు మన ముందు ఒక క్లియర్ టైమ్ బౌండ్ రోడ్ మ్యాప్ ఉంది. మొదటి 2 నెలల్లో అవేర్నెస్, అనాలిసిస్, 3-4 నెలల్లో ఇంప్లిమెంటేషన్, ఆ తర్వాత 5వ నెల నుంచే ఈ యూనిట్లు గ్లోబల్ మార్కెట్లకి రెడీ అయిపోతాయి. ఇదేదో ఏళ్ల తరబడి సాగే ప్లాన్ కాదు, ఇది తక్షణ చర్య. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ సెల్ఫ్ సస్టైనింగ్ గ్రోత్ సైకిల్ని క్రియేట్ చేయడమే. ఇక్కడ ప్రొటెక్షన్ ప్రొడక్టివిటీని పెంచుతోంది. పెరిగిన ప్రొడక్టివిటీ గ్లోబల్ అవకాశాలను అందిస్తోంది. ఒక రిస్క్ ఫ్రీ ఫౌండేషన్ బెటర్ అవుట్పుట్కి దారితీస్తుంది. ఆ బెటర్ అవుట్పుట్ గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తోంది. ఇదొక నాన్ స్టాప్ సక్సెస్ సైకిల్. ఈ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చే మార్పుని ఒక్కసారి గమనిస్తే ఇదొక కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్. ఏదో మొక్కుబడిగా చేసే రిస్క్ మేనేజ్మెంట్ నుంచి దాన్ని ఒక స్ట్రాటజిక్ షీల్డ్గా మార్చడం, కేవలం డొమెస్టిక్ మార్కెట్లపై ఆధారపడటం నుంచి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ వైపు వెళ్లడం, అన్ప్రొటెక్టెడ్ ఆస్తుల నుంచి ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఆస్తులకు మారడం, అలాగే సెక్యూరిటీ లేని వర్క్ఫోర్స్ నుంచి సేఫ్ అండ్ హైలీ ప్రొటెక్టివ్ వర్క్ఫోర్స్ని నిర్మించడం. ఇది ప్రతి లెవెల్లో జరిగే ఒక పెద్ద మార్పు. ఈ బెనిఫిట్ కేవలం ఇండివిజువల్ కంపెనీలకు మాత్రమే కాదు, ఇది మొత్తం చేర్యాలపల్లి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అంటే CMIMAని బలోపేతం చేస్తుంది. గ్లోబల్ స్టేజ్లో CIMA క్రెడిబిలిటీని పెంచుతుంది. మెంబర్స్ అందర్నీ ఒక స్ట్రాంగ్ గ్లోబలీ కంప్లైంట్ నెట్వర్క్గా మారుస్తుంది. ఇక మనం చెయ్యాల్సిన తర్వాతి పని చాలా క్లియర్ అండ్ ఫోకస్డ్. సీమా లీడర్షిప్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ల అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ రాగాలే ఫేజ్ 1 పైలట్ సెషన్ను ఇమ్మీడియట్గా రోలౌట్ చేయవచ్చు. ఇది చాలా కీలకమైన సమయం. ఒకవైపు కోట్లాది రూపాయల సంపద సృష్టించే అవకాశం ఉంది, మరోవైపు దానికి స్పష్టమైన రిస్క్ లేని మార్గం కూడా ఉంది. ఇలాంటి టైంలో ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగిస్తే మనం ఎంత కోల్పోతున్నాం? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఎందుకంటే చేర్యాలపల్లి భవిష్యత్తును కాపాడి ఇక్కడి రిస్క్ని ఒక గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీగా మార్చే శక్తి ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది.